అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం మీనరాశి వారి యొక్క దినఫలాల గురించి అయితే తెలుసుకోబోతున్నాం. మీనరాశి వారికి ఆగస్టు 18వ తేదీ అనగా మంగళవారం నాడు వారి యొక్క దినఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, వారు ఎటువంటి వార్తలను వినబోతున్నారు, ఆ వార్తల ద్వారా వారి జీవితంలో ఏర్పడబోయే మార్పులు ఏ విధంగా ఉండబోతున్నాయి, వారు ఎటువంటి పరిణామాలను ఎదుర్కోబోతున్నారు, ఎటువంటి దేవతారాధన చేయాలి, ఎటువంటి పరిహారాలను పాటిస్తే వారి జీవితంలో సుఖమయంగా అయితే ఉంటారనే విషయాన్ని మొత్తం అయితే వీడియోలో మనం ఇప్పుడు పూర్తిగా అయితే తెలుసుకోబోతున్నాం. అయితే మన ఛానల్ని ఇదే ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ అండి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడం ద్వారా ఇందులో మనం చెప్పుకోబోయే ప్రతి ఒక్క అంశం గురించి కూడా మీకైతే స్పష్టంగా అర్థమవుతుంది. శ్రీ కేరళ తాంత్రిక జ్యోతిష్యాలయం గురూజీ బాలాజీ రాజు గారు గ్రహదోష నివారణ, వివాహ సమస్యలు, సంతాన సమస్యలు, ఆరోగ్య సమస్యలు, కోర్టు కేసుల నుండి విముక్తి, శత్రు నివారణ, ధనం నిలకడ లేకపోవడం, ఉద్యోగం, వ్యాపార అభివృద్ధి, ప్రేమ, పెళ్లి, కుటుంబ సమస్యలు, నరఘోష నివారణ, విదేశీయానం, వీసా సమస్యలు మొదలగు ఎటువంటి సమస్యలు ఉన్నా మన గురువు గారిని ఒకే ఒకసారి నమ్మకంతో అయితే ఫోన్ కాల్ ద్వారానే సంప్రదించి చూడండి. మీ సమస్యలకు తగిన విధంగా 100% తప్పకుండా పరిష్కార మార్గం లభించి తీరుతుంది. మీకు కావలసిన యంత్రాలు, తాయెత్తులు కూడా లభించును. మన గురువు గారి ద్వారా ఎంతో మంది లబ్ధి పొంది ఉన్నారు. ఒకే ఒకసారి నమ్మకంతో ఫోన్ కాల్ ద్వారానే సంప్రదించి చూడండి. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 9515871931. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక ఈ యొక్క రాశిగల వారి యొక్క గుణగణాలను ముందుగా మనం పరిశీలించినట్లయితే వీరు చాలా లోతు స్వభావం కలిగిన వ్యక్తులు. ఎటువంటి బాధ వచ్చినప్పటికీ బయటికి చెప్పరు, లోపలే కృంగిపోతూ ఉంటారు. ప్రతి ఒక్కరితో కూడా ఎంతో చిరునవ్వుతో అయితే ఇక పలకరిస్తూ ఉంటారు. ఎంతో మనసుకు నిబ్బరం కలిగిన వ్యక్తులనైతే చెప్పుకోవచ్చు. తెలివితేటలు, మేధస్సు చాలా మెండుగా కలిగిన వ్యక్తులు ఈ యొక్క రాశి గల వారికి రేపటి రోజున కుటుంబ బరువు బాధ్యతలు కాస్త ఎక్కువగా అనిపించినప్పటికీ కూడాను వీరు చేసే పని వారిపై నచ్చే అవకాశం కూడా ఉంటుంది. మీ యొక్క మాటకు విలువ పెరుగుతుంది. ఇక వ్యాపారం చేసేవారికి సరికొత్త ఆలోచనలు, సరికొత్త అవకాశ మార్గాలు కూడా లభించబోతున్నాయి. రేపటి రోజున మధ్యాహ్నం సమయానికి మీ కుటుంబ సభ్యులకు సంబంధించిన ఒక విషయం మీ దృష్టికి రాబోతుంది. ఇంట్లో ఎవరో ఒకరి ఒక సలహా మేరకు మీకు అందించే అవకాశం కూడా ఉంది. వారు చెప్పే మాట వల్ల మీకు ఒక చిన్న సమస్య కూడా సర్దుబాటు కానుంది. సాయంత్రం లోపు ఒక స్త్రీ వల్ల మీ జీవితంలో కొన్ని మార్పులు, చేర్పులు అయితే జరగబోతున్నాయి. ప్రత్యేకమైనటువంటి పరిణామాలు కూడా చోటు చేసుకోబోతున్నాయి. ఆ యొక్క స్త్రీ మీ కుటుంబంలో ఉన్నటువంటి చాలా కాలంగా మీతో మాట్లాడినటువంటి ఒక స్త్రీ కావచ్చు. ఆమె ఫోన్ కాల్ ద్వారా కావచ్చు, SMS ద్వారా కావచ్చు, మీ మనసులో ఉన్న ఒక సందేహానికి తప్పకుండా సమాధానం అయితే నివృత్తి చేయబోతున్నారు. ఊహించని సమయంలో ఫోన్ కాల్ మోగి ఆశ్చర్యానికి గురి చేసే విధంగా అయితే ఉపశమనాన్ని కలిగించే సూచనలు కూడా కనబడుతున్నాయి. మరికొంతమంది ఫోన్ కాల్ ద్వారా శుభవార్తను తీసుకురాబోతున్నారు. ఆగిపోయినటువంటి పని మళ్ళా మొదలు చేపట్టే అవకాశాలు కూడా ఉన్నాయి. చాలా సమాధానాలు కూడా వస్తున్నాయి. మీ యొక్క స్త్రీ చెప్పే మాట వల్ల మీ మనసులో ఉన్న బాధ తగ్గక ముందే దానిపై స్పష్టత కూడా రాబోతుంది. సాయంత్రం తర్వాత మీ యొక్క రాశిగల వారికి ఒక సమాచారం ఈరోజు మీ యొక్క జీవితాన్ని మార్చే విధంగా ఉండబోతుంది. కానీ ఒక విషయం మాత్రం మీరు తప్పకుండా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈరోజు మీకు పూర్తిగా అదృష్టం అయితే వరించబోతుంది. వెంటనే స్పందించకుండా ఎటువంటి వార్తలు విన్నా కానీ పూర్తిగా ఆలోచించిన తర్వాతే మీరు తిరిగి మాట్లాడడం చాలా మంచిది. ప్రతి ఒక్క సమయంలో కూడా మీరు తప్పకుండా దైవ దర్శనం చేసుకోవడం చాలా మంచిది. దైవనామస్మరణ చేసుకోవడం ఎంతైనా మేలు ఫలితాలను అయితే ఇస్తుంది. ఆంజనేయ స్వామి వారిని తలుచుకుంటూ ఓం హనుమతే నమః అనే మంత్రాన్ని తప్పకుండా 11 సార్లు జపించుకుంటూ ఉండడం ద్వారా ఎన్నో మేలు ఫలితాలు కలుగుతాయి. ఎర్రని పువ్వులను, ఎర్రని పండ్లను స్వామివారికి సమర్పించడం చాలా మంచిది. రేపటి రోజున పశుపక్షాదాలకు ఆహారాన్ని సమర్పించడం, పేదలకు ఆహారాన్ని దానం చేయడము, కుక్కలకు, చీమలకు ఇటువంటి వాటికి కూడా మీరు ఆహారాన్ని పెట్టడం ద్వారా ఎన్నో మంచి ఫలితాలు తప్పకుండా అయితే కలుగుతాయి. కోతులకు అరటి పండ్లను సమర్పించడం ద్వారా కూడా మీకు తప్పకుండా అయితే మేలు ఫలితాలు అయితే మీ జీవితంలో రాబోతున్నాయి. గోమాతను పూజించడం ద్వారా గోమాతకు ఆహారం, పచ్చిగడ్డి, అలాగే పండ్లను, కాయగూరలను తినిపించడం ద్వారా కూడా మీకు చక్కని మేలు ఫలితాలు అయితే తప్పకుండా అయితే కలుగుతాయి. రేపటి రోజున మీకు దైవారాధన చాలా మేలు చేస్తుంది. ఈ యొక్క రాశిగల వారికి తప్పకుండా సహజంగానే వీరు చాలా నీతిగా, నిజాయితీగా, ధర్మబద్ధంగా ఉండే ఒక గొప్ప వ్యక్తులనైతే చెప్పుకోవచ్చు. వీరి వంతు ప్రయత్నంగా వీరి యొక్క సహాయ సహకారాలు ప్రతి ఒక్కరికి అందిస్తూనే ఉంటారు. రేపటి రోజున మాత్రం వీరికి ఫోన్ కాల్ ద్వారా రాబోయే ఒక వార్త ఏదైతే ఉందో అది వీరొక కుటుంబ సభ్యులను సైతం మొత్తాన్ని చాలా చక్కగా ఆనందపరిచే విధంగా అయితే ఉండబోతుంది. కుటుంబం కోసం, కుటుంబంలోని సభ్యుల కోసం ఎంతటి కష్టాన్నైనా ఎదుర్కొనే ఒక గొప్ప స్వభావం గల వ్యక్తులనైతే చెప్పుకోవచ్చు. వీరికి ఎదుటి వ్యక్తికి ఎంత పెద్దవారైనా వారు తప్పు చేస్తే నిలదీసి అడిగే ఒక గొప్ప గుణం అయితే ఉందని చెప్పుకోవచ్చు. ఎటువంటి పనులను ప్రారంభించినప్పటికీ కూడాను ఉద్యోగం, వ్యాపారం, ఇంటర్వ్యూలు, సరికొత్త పనులు, బయటకు వెళ్ళేవారు ఎవరైనా కానీ తూర్పు దిశగా ప్రయాణం వీరికి చాలా బాగా కలిసి రాబోతుంది. రేపటి రోజున సూర్య నమస్కారాలు చేస్తూ
సూర్యునికి ఆర్ఘ్యం సమర్పిస్తూ ఓం సూర్యాయ నమః అనే మంత్రాన్ని తప్పకుండా 11 సార్లు మీరు జపిస్తూ ఉండడం, అలాగే చాలా స్పష్టత కూడా మీ జీవితంలో భారీ మార్పులు చేసుకోబోతున్నాయి. ఈ సమయంలో వచ్చే ఒక ఫోన్ కాల్ ద్వారా మీ మనసులో ఎన్నో ప్రశ్నలకు సమాధానం తప్పకుండా మీకు కనువిప్పు కాబోతుంది. ఉదయం నుంచి మీ మనసులో ఏదో ఒక తెలియని ఆలోచన అయితే రాబోతుంది. ఎందుకో ఏదో తెలియదు కానీ ఈరోజు ఏదో జరగబోతుందనే ఒక భావన అయితే మీ జీవితంలో కలగబోతుంది. మీరు ఎదుర్కోబోయే ప్రతి ఒక్క సంఘటనలో కూడా మీరు కలగన్న ప్రతి ఒక్క నిజం కూడా నిజమయ్యేలాగైతే ఉండబోతుంది. చాలా రోజులుగా మాట్లాడిన వారు ఫోన్ కాల్ ద్వారా ఈరోజు మీకు మారిపోయేలాగా చేయబోతున్నారు. రేపటి రోజున మీ గుండెలో ఒక భారాన్ని తగ్గించే విధంగా అయితే ఒక ఫోన్ కాల్ ద్వారా వచ్చే వార్త అయితే ఉండబోతుంది. చాలా కాలంగా ఎదురు చూసినటువంటి ఒక విషయం గురించి స్పష్టత రాబోతుంది. ఈ యొక్క ఫోన్ కాల్ ఆర్థికంగా శుభవార్తను తీసుకురాబోతుంది. రావాల్సిన డబ్బును చేతికి అందించే విధంగా ఉండబోతుంది. ఒక మంచి అవకాశం గురించి అయితే సమాచారాన్ని మీ కుటుంబ సభ్యులకు ఒక మంచి వార్త వినిపించే విధంగా ఉండబోతుంది. ఇంతకాలం ఈ బంధం మళ్ళీ దగ్గర అవడం లేదా ఒక అపార్థం తొలగిపోవడం కూడా జరగబోతుంది. స్త్రీ యొక్క మాటలే పెద్ద బలంగా మారబోతున్నాయి. మీ బాధలో ఉన్న సమయంలో ఆమె మళ్ళీ మీలో ధైర్యాన్ని నింపే అవకాశం కూడా ఉంది. ప్రత్యేకంగా సాయంత్రం 4 గంటల తర్వాత మీకు ఫోన్ మోగితే ఈ వార్తను జాగ్రత్తగా అయితే మీరు స్పందించాలి. మీరు అతిగా కోపంగా స్పందించకుండా చాలా జాగ్రత్తగా ఉండవలసిన అవసరం కూడా ఉంది. ప్రశాంతంగా ఆ ఫోన్ కాల్లోని వార్తను పూర్తిగా వినిన తర్వాత నిర్ణయం తీసుకోవడం చాలా మంచిది. మీ జీవితంలో సాధారణంగా కొన్ని మార్పులు చేర్పులు వస్తూనే ఉంటాయి. అయితే ఆ వార్త మీకు ముందుగా వచ్చే అవకాశం చాలా బలంగా అయితే కనబడుతుంది. ఈ యొక్క రాశిగల వారికి ఈరోజు గ్రహస్థితుల యొక్క అనుకూలంగా ఏ విధంగా ఉన్నాయంటే కొన్ని రంగాల వారికి అనుకూలంగా ఉన్నాయి, మరికొన్ని రంగాల వారికి ప్రతికూలంగా అయితే ఉన్నాయని అయితే చెప్పుకోవచ్చు. అయితే ప్రతి ఒక్క రంగంలో వారికి కూడా శుభం ఏ విధంగా ఉండబోతుందో అప్రమత్తంగా కూడా ఉండాలి. కొన్ని మంచి చెడులు అనేవి ఆటుపోట్లు అనేవి సహజం కనుక, కష్ట సుఖాలు అనేవి జీవితంలో సహజం కనుక ప్రతి ఒక్కరి దానికి కూడా మనం ఎంతో ఓర్పుగా నేర్పుగా ఉండవలసిన అవసరం కూడా ఉంది. ఎట్టి పరిస్థితుల్లో దేని మీద ఈర్ష్యాద్వేషాలను పెంచుకోకూడదు. వ్యాపార రంగంలో ఉన్న వారికి అనుకూలంగా కొత్త పరిచయాలు కూడా ఏర్పడబోతున్నాయి. చిన్న లాభాలు పెద్ద అవకాశాలుగా మారే విధంగా ఉండబోతున్నాయి. ముఖ్యంగా వస్త్రాలు, బంగారం, మార్కెటింగ్ రంగం వారికి చాలా మంచి స్పందన అయితే లభిస్తూ ఉంటుంది. విద్యార్థులకు ఈరోజు శుభప్రదంగా ఉండబోతుంది. చదివిన చదువులు తప్పకుండా అయితే వారికి మంచి భవిష్యత్తుకు ఉపయోగపడతాయి. కళారంగం, సోషల్ మీడియా వాళ్ళ కమ్యూనికేషన్ రంగంలో ఉన్న వారికి కాస్త గుర్తింపునిచ్చే అవకాశం కూడా ఉండబోతుంది. మీరు చేసే మంచి పనిని మరింత వేగంగా గమనించే సూచనలు కూడా ఉండబోతున్నాయి. కొన్ని రంగాల వారికి ఆర్థిక విషయాల్లో ఖర్చులు ఎక్కువగా కనిపించినప్పటికీ కూడాను అనవసరంగా లేనిపోని ఖర్చులను చేయడం మీరు తగ్గించుకోవడం చాలా మంచిది. ఖర్చులను పొదుపులుగా ఉంచుకోవాలి. భవిష్యత్ తరాల్లో పొదుపు చేసుకోవడం చాలా మంచిది. మీ యొక్క మాటను ఎదురు తిరగకుండా ప్రశాంతంగా మాట్లాడాలి. ఆరోగ్యపరంగా ఉండడం చాలా మంచిది. తలనొప్పి, అలసట, ఒత్తిడి అనిపించినప్పటికీ కూడాను కాస్త ప్రశాంతమైన వాతావరణాన్ని నెలకొనేలా చూసుకోవాలి. బయటకు వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రయాణం విషయంలో చాలా అప్రమత్తంగా ఉండవలసిన అవసరం కూడా ఉంది. ఈ యొక్క రాశిగల వారికి కుటుంబ సభ్యుల యొక్క ఆరోగ్యం అనుకూలంగా ఉండడం కూడా ఈ యొక్క విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. రేపటి రోజున వీరు ఎటువంటి విషయాలైనా సరే ధైర్యంగా అడ్డంకులు తొలగడం, కుటుంబంలో ప్రశాంతత పెరగడం ఇవన్నీ కూడా మీరు గమనిస్తారు. రేపటి రోజున మీరు అమ్మవారి యొక్క పూజ చేసుకోవడం, అలాగే దగ్గరలో ఉన్న దేవాలయానికి వెళ్ళి దర్శనం చేసుకోవడం చాలా మంచిది. అమ్మవారికి ఎర్రని తెల్లని పూలతో పుష్పాలతో పూజ చేయడం, అలాగే సాంబ్రాణి ధూపం వేయడం, అగరబత్తీలు వెలిగించడం, ఎర్రని వస్త్రాలను అమ్మవారికి సమర్పించడం, కుంకుమార్చన చేయడం ఇటువంటివన్నీ కూడా మీకు ఎంతో మేలు ఫలితాలను అయితే ఇస్తాయి. రేపటి రోజున అమ్మవారికి పాలతో వండిన తీపి పదార్థాన్ని నైవేద్యంగా సమర్పించడం, అలాగే తులసి మొక్క దగ్గర మీరు దీపారాధన చేసుకోవడం కూడా ఎన్నో మేలు ఫలితాలను తప్పకుండా అయితే మీకు అందిస్తూ ఉంటుంది. తెలుసుకున్నాం కదండి ఈ యొక్క రాశి గల వారికి ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి అనే విషయాన్ని. మన వీడియో మీకు నచ్చినట్లయితే కనుక ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడం ద్వారా ఇందులో మనం చెప్పుకోబోయే ప్రతి ఒక్క అంశం గురించి కూడా మీకు పూర్తిగా అర్థమైందని అయితే అనుకుంటూ ఉన్నాను. మాకు సపోర్ట్ చేసినందుకు చాలా ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.